ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మనిషి మనిషిగా కనబడుతున్నాడే కానీ మనిషి మనిషిలా లేడు. ఈరోజు చూడండి, ఏ మనిషిని చూసినా మనిషి మనిషిలా ప్రవర్తించడం లేదు. మానవత్వం కలిగిన మనుషుల్లా ప్రవర్తించడం లేదు ప్రియమైన వాళ్ళరా. అనుకుంటుంటాడు, ప్రియమైన వాళ్ళరా, మనిషి అనుకుంటుంటాడు నేనెవరిని అనంటే నేను మనిషిని కాదని తన లక్షణాల ద్వారా తెలియజేస్తుంటాడు. నేనెవరినో తెలుసా అని మాట్లాడుతుంటాడు. ఎవరివి నువ్వు? మనిషివి కాదా? తోటి మనిషిని ప్రేమించే ప్రేమతత్వం కలిగిన వాడవు కాదా? కాదు. నేనెవరినంటే రోషం కలిగిన వాడను. రోషం, రోషం. ఏ రోషం? మనిషిని పట్టించుకొనని రోషం, మనిషిని కిరాతకంగా చంపే రోషం, మనిషిని నిలువెత్తుగా నిట్ట నిలువున వంచించే మోసం కలిగినటువంటి రోషం. ఎలాంటి రోషాలతో మనం బ్రతుకుతున్నాం? ఇలాంటి రోషం కలిగిన వారముగా మనం బ్రతుకుతున్నాం. దేవుడు కూడా రోషం కలిగిన వాడే. దేవుడు కూడా తనను తాను పరిచయం చేసుకుంటూ నేను రోషము గలవాడను అన్నాడు దేవుడు. మరి మనము రోషం కలిగిన వారం అంటున్నాం. ఆయన రోషం ఎలాంటిదో మన రోషం ఎలాంటిదో రెండింటిని పక్కన పక్కన పెడితే అంత తేడా ప్రియమైన వాళ్ళరా. ఆయన రోషం ద్వేషాన్ని నింపుకునేది కాదు. ఆయన రోషం కల్మషాన్ని నింపుకునేది కాదు. ఆయన రోషం పగను నింపుకునేది కాదు. ఆయన రోషం కోపాన్ని నింపుకునేది కాదు. మన రోషం కోపాన్ని నింపుకుంటుంది, పగని నింపుకుంటుంది, జీవితాంతం మాట్లాడుకోకుండా మొహాన్ని చాటేసే రోషం మనది. ప్రియులారా, ఆలోచించండి. ఆయనకు మనకు ఎంత వ్యత్యాసం ఉందో, ఆయన లక్షణాలకు మన లక్షణాలకు ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఆయన మనలను ఎలా బ్రతకాలనుకుంటున్నాడంటే ఆయనలా ఉండాలనుకుంటున్నాడు, దేవుడిలా ఉండాలనుకుంటున్నాడు.